నెక్స్ట్ విజయ్ గారు. ఒక చిన్న విషయం ఏంటంటే మన బంజారా దాంట్లో మంచిగా ఉంటుందన్న. మనం ఇప్పుడు ఏంటంటే సంస్కృతి అనేది రాను మంచిగా టెక్నాలజీ పెరిగినా కొద్ది మనిషి దుస్తులు కూడా మారిపోతున్నాయి. కానీ బంజారాలో మాత్రం అట్లా మారనే లేదు. వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయిందో ప్రజెంట్ కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళు చూడడానికి ఎంత ముద్దుగున్నా వాళ్ళు ఫ్యాషన్ వైపు అడుగులు వేస్తలేరు. ఎట్లున్నారో అట్లనే ఉంటారు. సంస్కృతిని పాటిస్తురు. వాళ్ళు అదే తోవలు నడుస్తారు. నాకు అందుకే బంజారా వాళ్ళది అందాల లంగేసినం మేము అద్దాల ముసిగేసినం, అందాల లంగేసినం మేము అద్దాల ముసిగేసినం, కమ్మాలు పెట్టిన ముక్కెర పెట్టిన మంగాలు పెట్టిన ముక్కెర పెట్టిన అందాల లంబాడి ఏసాలు ఏసినవే కాదు లంబాడల్లం మేము చూడు బంజారల్లం, కాదు లంబాడల్లం మేము చూడు బంజారల్లం, కాదు లంబాడల్లం మేము బాపు బంజారల్లం, కాదు లంబాడల్లం మేము బాపు బంజారల్లం, తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడి బాడియే కోనే అంతే బాపు బంజారల్లం, తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడి బాడియే కోనే అంతే బాపు బంజారల్లం, సూర్యునికే కన్నులం మేము వెన్నాలకే వన్నెలం, సూర్యునికే కన్నులం మేము వెన్నాలకే వన్నెలం, ముక్కెర పెట్టినం కమ్మాలు పెట్టినం ముక్కెర పెట్టినం కమ్మాలు పెట్టినం అందాల లంబాడి ఏసాలు ఏసినవే బాపు బంజారల్లం మేము గజ్జల సింగారల్లం, గాజుల వయ్యారల్లం 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 మేము గజ్జల సింగారల్లం. సింధు నాగరికత నుంచి అంటే 8500 సంవత్సరాల చరిత్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రైక మారలే, మేము వేసుకున్నటువంటి బొక్కల గాజులు మారలే, ఆ పేలియా పుట్టి కాంచలి పెట్టి అవన్నీ ఆ రైకలు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. అంటే దీనికి కూడా ఈ డ్రెస్సులో కూడా చాలా ఒక పెద్ద చరిత్రనే ఉన్నది. ఎందుకంటే కొండ కోణంలో బ్రతికేటువంటి పులులతోటే నడిచినటువంటి జాతులు కదా ఇప్పుడు కొండ కోణంలో బతికేటువంటి. అంటే ఇవి వేసుకున్న దానిలో కదా పెద్ద ఇతిహాసం ఉన్నది. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మన గోరెటెంకన్న వాళ్ళు కూడా పాటలలో కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఏదైనా మనం అక్కడ ఉంటాం, ఇప్పుడు కొండ కోణంలో ఉంటాం కదా, గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఏదైనా జీవరాశులు ఆ అడవిలో ఉండేటువంటి మృగాలు వచ్చేటప్పుడు ఇప్పుడు దూరం నుండి నీళ్ళు తేవడం, కట్టెలు కొడవడం ఇవన్నీ దూరం నుంచే రావడం కదా. ఏదైనా జంతువు వచ్చినా కానీ ఈ అద్దం ఇప్పుడు చూడండి మీరు ఎంత ముద్దు కనబడతారు ఇంట్లో, అట్లా ఒక పులి దాడి చేయడానికి వచ్చినా కానీ ఇందులో ఈ అద్దంలో ఒక 10 పులి కనబడతాయి. అమ్మ అంటే నాకంటే పెద్దది ఉన్నట్టు అని చెప్పి అటు నుంచి అట్టే పారిపోవాలి. ఒకవేళ పొరపాటున ఇప్పుడు మీదికి వచ్చినప్పుడు చెయ్యి ముందట అడ్డ పెడతాం. ఇట్లా పెట్టేటప్పుడు ఏనుగు దంతాలతో చేసినటువంటి బొక్కలు ఉంటాయి మా దగ్గర, అవి గాజులు వేసుకోండి మేము బలి అంటాం. ఒకవేళ అది వేసుకున్నా కానీ ఇట్లా మింగినా కానీ చేతికి మళ్ళీ అది ఊచిపోవాలి, బొక్కలే పోవాలి, కానీ ఈ షేక్ ఏం కావద్దు, అట్లా వేసుకుంటారు. అంటే అంత చరిత్ర ఉన్నది ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ. ఓకే,